హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లోని మొదటి అధ్యాయము విద్య గురించి విపులంగా నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ను లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. విద్య అర్థము, విద్య ధ్యేయాలు. విద్య అనేది విద్ అనేటువంటి ధాతువు నుంచి ఉత్పన్నమైంది. విద్య అనేది ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైంది అని అడగొచ్చు. విద్య అనేది విద్ అనే ధాతువు నుంచి ఉత్పన్నమైంది. విద్య అనగా తెలుసుకోవటం. విద్య అనగా అర్థం ఏమిటి? తెలుసుకోవడం. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ ఆర్ ఎడ్యుసిర్ అనే పదాల నుంచి ఉత్పన్నమైందని భావిస్తారు. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము లాటిన్ భాషలోని ఏ పదాల నుంచి ఉత్పన్నమైంది అని అడగవచ్చు. ఎడ్యుకేర్ ఆర్ ఎడ్యుసిర్. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థము. డ్యూకో అంటే వృద్ధిలోకి రావడం, అంటే టు బ్రింగ్ అప్ లేదా టు లీడ్ ఫోర్త్. టు బ్రింగ్ అప్ అంటే వృద్ధిలోకి రావడం, టు లీడ్ ఫోర్త్ అంటే దారి చూపించడం. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి రావడం లేదా దారి చూపించడం, అంటే టు బ్రింగ్ అప్ ఆర్ టు లీడ్ ఫోర్త్ అని అర్థము. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధ, హృదయము ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచుల్ని స్థిరపరిచేదే విద్య అని తెలియజేశారు. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధ, హృదయము ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేదే విద్య అవుతుంది. శరీరంలోనూ, మనస్సులోనూ, ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న అత్యున్నత శక్తులను బయటికి తీయడానికి ఉపయోగించే సాధనమే విద్య. శరీరంలోనూ, మనస్సులోనూ, ఆత్మలోనూ ఈ మూడింటిలో నిక్షిప్తమై ఉన్నటువంటి అత్యున్నత శక్తులను బయటికి తీయడమే విద్య. జీవితమే విద్య. విద్య అర్థాలు కానీ మనం చూసినట్లయితే పరిమితార్థం ఉంది, అలాగే విస్తృతార్థం కూడా ఉంది. నెక్స్ట్ వన్, పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుందని ఎవరు తెలియచేశారు? జాన్ డూయి. పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుందని తెలియజేసింది జాన్ డూయి. నెక్స్ట్, మానవుడు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అంటే మరణించే వరకు ప్రభావం చూపించే అంశాలన్నీ విద్యలో ఉంటాయని తెలియజేసింది ఎడ్వర్డ్ థింగ్, జాన్ స్టూవర్ట్ మిల్. ఎడ్వర్డ్ థింగ్ మరియు జాన్ స్టూవర్ట్ మిల్ ఏం తెలియజేశారంటే, మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అంటే గిట్టే వరకు ప్రభావం చూపించే అంశాలన్నీ కూడా విద్యలో ఉంటాయని తెలియజేశారు. ప్రాచీన భారతీయ తత్వవేత్తల నిర్వచనాలు కానీ మనం చూసినట్లయితే, మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అనేది ఋగ్వేదం తెలియజేస్తుంది. మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అని ఋగ్వేదం తెలియజేస్తుంది. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని ఉపనిషత్తులు తెలియజేస్తాయి. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని ఉపనిషత్తులు తెలియజేస్తాయి. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని శంకరాచార్యులు గారు తెలియజేశారు. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని ఎవరు తెలియజేశారు? శంకరాచార్యులు. మనిషిని శీలవంతుడిగాను, సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని యాజ్ఞవల్కుడు తెలియజేశారు. మనిషిని శీలవంతుడిగా, సమాజానికి ఉపయోగపడేవాడిగా తీర్చిదిద్దేదే విద్య అని యాజ్ఞవల్కుడు తెలియజేశారు. ఆత్మజ్ఞానమే విద్య. అది మానవుణ్ణి కర్మణ్యునిగా, స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుందని భగవద్గీత తెలియజేస్తుంది. ఆత్మజ్ఞానమే విద్య. అది మానవుణ్ణి కర్మణ్యునిగా, స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుందని భగవద్గీత తెలియజేస్తుంది.
దుఃఖ నిష్పత్తికి ఆచరణాత్మకాలైన నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానమే విద్య అని బౌద్ధ సిద్ధాంతము తెలియజేస్తుంది. దుఃఖ నిష్పత్తికి ఆచరణాత్మక కారకాలైన నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానమే విద్య అని బౌద్ధ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఆధునిక భారతీయ తత్వశాస్త్రవేత్తల నిర్వచనాలుగా చూసినట్లయితే, జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సమగ్ర స్వరూపాలతో వ్యవహరించగల సామర్థ్యం ఉండే మనస్సును తయారు చేసేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు తెలియజేశారు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సమగ్ర స్వరూపాలతో వ్యవహరించగల సామర్థ్యం ఉండే మనసును తయారు చేసేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు తెలియజేశారు. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంది, కానీ మనిషి సంక్లిష్ట మానవుడు. ఎందుకంటే మనిషి మనస్సు, శరీరము, ఆత్మల కలయికతో స్వార్థపూరితమవుతుంది. మనిషి అహాన్ని వదిలినాడు అతడు దైవత్వాన్ని వెలికిదీయగలుగుతాడు, పరిపూర్ణుడు కూడా అవుతాడు. దాన్ని అందించేదే విద్య అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలియచేశారు. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంటుందని, మనిషి సంక్లిష్ట మానవుడని, మనిషి యొక్క మనస్సు, శరీరం, ఆత్మల కలయికతో స్వార్థపూరితమవుతుందని, మనిషి ఎప్పుడైతే అహాన్ని విడిచిపెడతాడో అప్పుడు దైవత్వాన్ని బయటకు తీస్తాడు మరియు సంపూర్ణమైనటువంటి వ్యక్తి అవుతాడు అని దాని గురించి తెలియజేసేదే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలియజేశారు. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని గాంధీజీ గారు తెలియచేశారు. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని గాంధీజీ గారు తెలియచేశారు. శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి గారు తెలియచేశారు. శీల నిర్మాణమే విద్య అని ఎవరు తెలియచేశారంటే దయానంద సరస్వతి గారు. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని స్వామి వివేకానంద గారు తెలియచేశారు. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, మనశ్శాంతి వస్తుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని స్వామి వివేకానంద గారు తెలియచేశారు. మనిషి మనస్సు, ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి పరిచేది, ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య అని అరవిందుడు తెలియజేశారు. మనిషి మనస్సు, ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి పరిచేది, ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి ఉపయోగపడేదే విద్య అని అరవిందుడు తెలియచేశారు. ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని అరిస్టాటిల్ తెలియజేశారు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని ఎవరు తెలియజేశారంటే అరిస్టాటిల్. మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య అని ప్రోబెల్ తెలియజేశారు. మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య అని ప్రోబెల్ తెలియజేశాడు. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని సోక్రటీస్ తెలియజేశారు. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని ఎవరు తెలియజేశారు? సోక్రటీస్. మానవుడి అంతర్గత శక్తుల సహజమైన, సామరస్యమైన, ప్రగతిపూర్వకమైన అభివృద్ధే విద్య అని పెస్టాలజీ తెలియజేశారు. మానవుడి అంతర్గత శక్తుల సహజమైన, సామరస్యమైన, ప్రగతిపూర్వకమైన అభివృద్ధే విద్య అని ఎవరు తెలియజేశారు? పెస్టాలజీ. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయము ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని రూసో తెలియజేశారు. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయము ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని రూసో తెలియజేశారు. నెక్స్ట్ వన్, సంపూర్ణ మానవ వికాసమే విద్య అని కొమినియస్ తెలియజేశారు.
సంపూర్ణ మానవ వికాసమే విద్య అని ఎవరు తెలియచేశారు? కోమినియస్. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని జాన్ డూయి తెలియచేశారు. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని జాన్ డూయి తెలియచేశారు. నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని హెర్బర్ట్ తెలియచేశారు. నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని ఎవరు తెలియచేశారంటే హెర్బర్ట్. నెక్స్ట్ వన్, మనస్సును నియంత్రించడమే విద్య. ఎమర్సన్. మనస్సును నియంత్రించడమే విద్య అని ఎవరు తెలియచేశారు? ఎమర్సన్. నెక్స్ట్, డెకార్టే అనే గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు కూడా విద్యను నిర్వచించాడు. ఇతని ప్రకారం వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరి అయిన విద్య. డెకార్టే ప్రకారం వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరి అయిన విద్య. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని ఎవరు తెలియచేశారంటే డెకార్టే. ఇక విద్యా లక్ష్యాల గురించి తెలుసుకుందాం. కోటారి కమిషన్ 1964-66. కోటారి కమిషన్ 1964-66. కోటారి కమిషన్ ప్రకారం ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు కానీ మనం చూసినట్లయితే ఉత్పాదన అభివృద్ధి, సామాజిక జాతీయ సమైక్యత సాధన, ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం, సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువల అభివృద్ధి. ఒకసారి మనం కోటారి కమిషన్ యొక్క విద్యా లక్ష్యాలు కానీ చూసినట్లయితే ఉత్పాదన అభివృద్ధి, సామాజిక జాతీయ సమైక్యత సాధన, ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం, సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువల అభివృద్ధి. ఇవన్నీ కూడా కోటారి కమిషన్ 1964-66 యొక్క విద్యా లక్ష్యాలు. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యావకాశాలు కల్పించడం, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ శాంతికి తోడ్పడటం, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేలా చేయడం, ప్రజాస్వామ్య లౌకిక సౌమ్యవాద ఆశయాలను సాధించడం, మానవ వనరులను సక్రమంగా వినియోగించడం, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడం, జనాభాను తగ్గించడం. ఇవన్నీ కూడా జాతీయ విద్యా విధానం 1986 యొక్క విద్యా లక్ష్యాలు. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం విద్యా లక్ష్యాలు కానీ చూసినట్లయితే సార్వత్రిక విద్యను సాధించాలి, సమాన విద్యావకాశాలు కల్పించాలి, జాతీయ సమైక్యత అంతర్జాతీయ శాంతికి తోడ్పడాలి, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేలా చేయాలి, ప్రజాస్వామ్య లౌకిక సౌమ్యవాద ఆశయాలను సాధించాలి, మానవ వనరులను సక్రమంగా వినియోగించాలి, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలి, అలాగే జనాభాను కూడా తగ్గించాలి. ఇవన్నీ సాధిస్తే జాతీయ విద్యా విధానం ప్రకారం 1986 విద్యా విధానం ప్రకారం విద్యా లక్ష్యాలను సాధించినట్లే. జాతీయ ప్రణాళిక చట్టం NCF 2005 ప్రకారం విద్యా లక్ష్యాలను కానీ చూసినట్లయితే సివిలైజేషన్ ప్రోగ్రెస్ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలియజేశారు. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలియజేశారు. ప్రొఫెసర్ ఏమో NCFకి ప్రొఫెసర్ ఏమో ఎస్పాల్ అధ్యక్షులు. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్కు సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అలాగే ఇక్కడ ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ప్రకారం ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో ఉండాలి, స్వతంత్రంగా ఆలోచించి విలువలకు కట్టుబడి నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా పనిచేయాలి, ఇతరుల సంక్షేమం పట్ల వారి అనుభూతుల పట్ల సున్నితంగా స్పందించాలి, నేర్చుకున్న అంశాలకు కొత్త సందర్భాలకు సరళంగా సృజనాత్మకంగా ప్రతిస్పందించాలి, అలాగే ప్రపంచం గురించిన జ్ఞానం అవగాహన విలువలకు కట్టుబడి హేతుశీలత కలిగి ఉండాలి. మరొకసారి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 కానీ చూసినట్లయితే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్కు సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ప్రకారం ఎటువంటివి కలిగి ఉండాలంటే ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో ఉండాలి,
స్వతంత్రంగా ఆలోచించి విలువలకు కట్టుబడి నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా పనిచేయగలగాలి. ఇతరుల సంక్షేమం పట్ల, వారి అనుభూతుల పట్ల సున్నితంగా స్పందించాలి. నేర్చుకున్న అంశాలకు, కొత్త సందర్భాలకు సరళంగా, సృజనాత్మకంగా ప్రతిస్పందించగలగాలి. ప్రపంచం గురించిన జ్ఞానం, అవగాహన, విలువలకు కట్టుబడి హేతుశీలత కలిగి ఉండాలి. వర్గీకరణ చూసినట్లయితే ప్రత్యేక ధ్యేయాలు ఒక ప్రాంతానికి, కాలానికి సంబంధించినవి. వీటిని మార్చడానికి వీలుంటుంది. అలాగే పరిమితమైనవి. ఈ వర్గీకరణలో ప్రత్యేకమైనటువంటి ధ్యేయాలను కానీ మనం చూసినట్లయితే ఒక ప్రాంతానికి, కాలానికి సంబంధించినవి ఉన్నాయి. అలాగే వీటిని మార్చడానికి వీలుంటుంది. ఇవి పరిమితమైనవి. ఇక సార్వజనీన ధ్యేయాల గురించి తెలుసుకుందాం. అన్ని కాలాల్లో అందరికీ ఉపయోగపడతాయి. వీటి లక్ష్యం వ్యక్తి శారీరక, మానసిక, నైతిక అంశాల సంపూర్ణ అభివృద్ధి. సార్వజనీన ధ్యేయాల గురించి తెలుసుకున్నట్లయితే ఇవి అన్ని కాలాల్లో అందరికీ ఉపయోగపడతాయి. ప్రత్యేక ధ్యేయాలు అయితే ఒక ప్రాంతానికి, ఒక కాలానికి సంబంధించినవి ఉంటాయి. కానీ ఇక్కడ ఇవి అన్ని కాలాల్లో అందరికీ ఉపయోగపడతాయి. వీటి లక్ష్యం వ్యక్తి శారీరక, మానసిక, నైతిక అంశాల సంపూర్ణ అభివృద్ధి. నెక్స్ట్ వన్, వ్యక్తిగత ధ్యేయాలు. సమాజం కన్నా వ్యక్తి ముఖ్యం అని భావించాలి. వ్యక్తి అభివృద్ధి లక్ష్యంగా చేసుకోవాలి. వ్యక్తిగత ధ్యేయాలు కానీ చూసినట్లయితే సమాజం కన్నా వ్యక్తి ముఖ్యము, వ్యక్తి అభివృద్ధి లక్ష్యంగా చేసుకోవాలి. ఇక సామాజిక ధ్యేయాలంటే వ్యక్తి కంటే కూడా సమాజం అనేది ఉన్నతమైనది. సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తి అభివృద్ధి సాధ్యం కాదు. సామాజిక ధ్యేయాలు కానీ మనం చూసినట్లయితే వ్యక్తి కంటే కూడా సమాజం అనేది ఉన్నతమైనదిగా భావించాలి. సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తి అభివృద్ధి అసలు సాధ్యమే కాదు. ఇక జ్ఞానం కోసం విద్య. దీనికి సంబంధించిన నిర్వచనాలు చూద్దాం. మానవ జీవితంలోని సమస్యల పరిష్కారానికి జ్ఞానం అవసరమని సోక్రటీస్ తెలియచేశారు. మానవ జీవితంలోని సమస్యల పరిష్కారానికి జ్ఞానం అవసరమని ఎవరు తెలియచేశారు? సోక్రటీస్. అందరికీ సంపూర్ణ జ్ఞానం అవసరమని సర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు తెలియచేశారు. అందరికీ సంపూర్ణ జ్ఞానం అవసరమని ఎవరు తెలియచేశారు? సర్ ఫ్రాన్సిస్ బేకన్. కేవలం జ్ఞానవంతుడు భూమి మీద ఎందుకు పనికిరాని వాడవుతాడు అనేటువంటి విషయాన్ని ఏఎన్ వైట్హెడ్ గారు తెలియచేశారు. కేవలం జ్ఞానవంతుడు భూమి మీద ఎందుకు పనికిరాని వాడవుతాడు అనేటువంటి విషయాన్ని ఏఎస్ వైట్హెడ్ గారు తెలియచేశారు. ఇక శీలం కోసమే విద్య. శీలం కోసమే విద్యలో నైతిక విలువలు, ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని హెర్బర్ట్ భావించాడు. నైతిక విలువలు, ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని ఎవరు భావించారు అంటే హెర్బర్ట్ భావించాడు. మానవుడి ప్రవర్తనకు మూలమైన సహజాత విలువలకు శిక్షణ ఇవ్వడమే విద్య అని ప్లేటో తెలియచేశారు. మానవ ప్రవర్తనకు మూలమైన సహజాత విలువలకు శిక్షణ ఇవ్వడమే విద్య అని ఎవరు తెలియచేశారంటే ప్లేటో తెలియచేశారు. సత్ప్రవర్తన నిర్మాణమే విద్యా ధ్యేయమని గాంధీ గారు తెలియచేశారు. ప్రవర్తన నిర్మాణమే విద్యా ధ్యేయమని ఎవరు తెలియచేశారంటే గాంధీ గారు తెలియచేశారు. నెక్స్ట్ వన్, వృత్తి కోసం విద్య. వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడం విద్య యొక్క నిజమైన ధ్యేయమని గాడ్విన్ అభిప్రాయము. ఎవరి అభిప్రాయం ప్రకారం వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య యొక్క నిజమైన ధ్యేయము? గాడ్విన్ అభిప్రాయం ప్రకారం. నెక్స్ట్ వన్, సాంస్కృతిక వారసత్వం కోసం విద్య. సంస్కృతి అంటే సామాజిక ఆకర్షణ, ఉన్నత జ్ఞానము, సమన్వయంతో కూడిన అలవాట్లు, సాంప్రదాయాలు, మానవుల ప్రవర్తన ఇవన్నీ కూడా ఉంటాయని బోగార్డన్ అభిప్రాయపడ్డాడు. ఎవరి అభిప్రాయం ప్రకారం సంస్కృతి అంటే సామాజిక ఆకర్షణ, ఉన్నత జ్ఞానం, సమన్వయంతో కూడిన అలవాట్లు, సాంప్రదాయాలు, మానవుల ప్రవర్తన అని అభిప్రాయపడింది ఎవరు అంటే బోగార్డన్. విరామకాల సద్వినియోగం కోసం విద్య.
విరామకాల సద్వినియోగం వలన వ్యక్తి తన జీవితాన్ని సంతోషంగా గడపగలడు. విరామకాల సద్వినియోగం కోసం విద్య ఏం తెలియజేస్తుందంటే, విరామకాల సద్వినియోగం వలన వ్యక్తి తన జీవితాన్ని సంతోషంగా గడపగలడు. నెక్స్ట్ వన్, ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య. నిజమైన స్వాతంత్రం అంటే నియంత్రిత స్వేచ్ఛగా ఉండాలని బార్కర్ అభిప్రాయపడ్డాడు. ఎవరి అభిప్రాయం ప్రకారం నిజమైన స్వాతంత్రం అంటే నియంత్రిత స్వేచ్ఛగా ఉండాలి? బార్కర్ అభిప్రాయం ప్రకారం. మానవత్వం కోసం విద్య. మానవతా విలువలైన దయ, క్షమ, ఓర్పు, సహనం వంటి లక్షణాలను విద్య మానవులలో అభివృద్ధి చేయాలి. మానవత్వం కోసం విద్య. మానవతా విలువలైన దయ, క్షమ, ఓర్పు, సహనం వంటి లక్షణాలను విద్య మానవునిలో అభివృద్ధి చేయాలి. అంటే మనం విద్యను నేర్చుకోవడం వల్ల ఏ గుణాలు మన మానవుల్లో అలవడాలి, ఏ లక్షణాలు అలవడాలంటే దయ, క్షమ, ఓర్పు, సహనం ఇటువంటి లక్షణాలు కానీ మానవుల్లో అలవడినట్లయితే ఆ విద్య అనేది మానవత్వం కోసం ఉన్నట్లుగా పరిగణించవచ్చు. ఇక విద్య రకాలు మొదటి చూస్తే నీత విద్య. నీత విద్యలో లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోవాలి, దానికి అనుగుణంగా ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. బోధనా పద్ధతులతో నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో బోధించే విద్యే నీత విద్య. నీత విద్యలో లక్ష్యాలని ముందుగా నిర్ణయించుకోవాలి, దానికి అనుగుణంగా ఆ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. బోధనా పద్ధతులు నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో బోధించడం జరగాలి. అలా జరిగితే అది నీత విద్య అవుతుంది. వయోపరిమితిని అనుసరించి బోధనా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఏ విద్యలో వయోపరిమితిని అనుసరించి బోధనా కార్యక్రమం జరుగుతుంది అంటే నీత విద్యలో. ఈ నీత విద్యని కృత్రిమమైన విద్యగా మనం చెప్పుకుంటాం. నీత విద్యని కృత్రిమమైనటువంటి విద్యగా మనం చెప్పుకుంటాం. అయితే నీత విద్యకి కేంద్రం ఏంటంటే పాఠశాల. ఏ విద్యకి కేంద్రం పాఠశాల అవుతుంది అని అడగొచ్చు, నీత విద్యకి. అయితే ఈ నీత విద్యలో వనరుల పరిమితి అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, యాదృచ్ఛిక విద్య. యాదృచ్ఛిక విద్య అంటే దీనికంటూ ప్రత్యేక లక్ష్యాలు కానీ పాఠ్యాంశాలు కానీ ఉపాధ్యాయులు కానీ నిర్ణీత బోధనా పద్ధతులు కానీ ఉండవు. యాదృచ్ఛిక విద్యలో నీత విద్యలో మాదిరిగా లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోవటం అనేది ఉండదు, పాఠ్య ప్రణాళికలు ఏర్పరచుకోవటం ఉండదు, ఉపాధ్యాయులు కానీ నిర్ణీత బోధనా పద్ధతులు కానీ ఇందులో ఉండవు. పరిసరాల్లో అతడు పొందే ప్రతి అనుభవం కూడా యాదృచ్ఛిక విద్యే. పరిసరాలలో ఒక వ్యక్తి పొందే ప్రతి అనుభవము ఏ విద్య అవుతుంది అంటే యాదృచ్ఛిక విద్య అవుతుంది. కుటుంబం, ఇరుగు పొరుగు, ఆట స్థలం, సాంఘిక మత సంబంధ కార్యక్రమాలన్నీ కూడా యాదృచ్ఛిక విద్యలోకే వస్తాయి అన్నమాట. ఎందుకంటే యాదృచ్ఛిక విద్యలో వ్యక్తి అనేవాడు పరిసరాలతోటి అనుభవాన్ని పొంది విద్యని అభ్యసిస్తాడు. పరిసరాలంటే కుటుంబం కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఆట స్థలం కావచ్చు, సాంఘిక మత సంబంధ కార్యక్రమాలు కూడా అందులోకి రావచ్చు. ఇక నిరంతర విద్య. డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడానికి, అక్షరాస్యత స్థాయిని పెంచడానికి ప్రభుత్వం ఈ నిరంతర విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా నిరంతర విద్య ప్రవేశపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే డ్రాప్ అవుట్స్ అంటే పాఠశాలకు మధ్యలోనే బడికి మానేసేటువంటి వారి యొక్క సంఖ్యని తగ్గించడానికి, అంటే అక్షరాస్యత స్థాయిని పెంచడానికి ప్రభుత్వం ఈ నిరంతర విద్యను ప్రవేశపెట్టింది. అయితే దీంట్లో కూడా లక్ష్యాలుంటాయి, పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. నీత విద్యలో మాదిరిగా లక్ష్యాలు ఉంటాయి, పాఠ్య ప్రణాళికలు ఉంటాయి, నియమ నిబంధనలు అయితే సరళంగా ఉంటాయి. ఏ విద్యలో నియమ నిబంధనలు సరళంగా ఉంటాయని అడగొచ్చు, నిరంతర విద్య. అయితే ఇది కాల స్థలబద్ధం కాదు, కానీ నీత విద్యలో కాలము ఉంటుంది, స్థలబద్ధము కూడా ఉంటుంది. నిరంతర విద్య అనేది కాలంతో కానీ స్థలంతో కానీ సంబంధం కాదు. నిరంతర విద్యని అందించే కొన్ని సంస్థలు నిరంతర విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, దూర విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సులు, సార్వత్రిక పాఠశాలలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, టీవీ, రేడియో లాంటి ప్రసార సాధనాలు,
అలాగే టెలిస్కూల్స్, రాత్రి పాఠశాలలు ఇవన్నీ కూడా నిరంతర విద్యను అందించే కొన్ని సంస్థలు. ఇక విద్యా ప్రక్రియను కానీ చూసినట్లయితే విద్యను బోధనా ప్రక్రియగా భావించినట్లయితే ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా విషయము లేదా పాఠ్యాంశ ప్రధాన అంశాలు ఉంటాయి. ఈ ప్రక్రియల్ని 3 ప్రక్రియలుగా పేర్కొంటారు. అవేంటంటే ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ అని 3 ప్రక్రియలుగా పేర్కొంటారు. విద్యా ప్రక్రియలో విద్యని బోధనా ప్రక్రియగా భావించినట్లయితే ఇందులో 3 ఉంటాయి. ఉపాధ్యాయులు ఉండాలి, విద్యార్థులు ఉండాలి, విద్యా విషయం అనేది ఉండాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియల్ని ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ అనేటువంటి 3 ప్రక్రియలుగా విభజిస్తారు. ఇప్పుడు ఏకధ్రువ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఈ ఏకధ్రువ ప్రక్రియ అనేది పురాతన పద్ధతి. ఇందులో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు. విద్యార్థి యొక్క అవగాహన, ప్రతిస్పందనతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుడు బోధన జరుపుతాడు. ఏ ప్రక్రియలో విద్యార్థి యొక్క అవగాహనతో కానీ ప్రతిస్పందనతో కానీ సంబంధం లేకుండా ఉపాధ్యాయుడు బోధన చేయడం జరుగుతుంది అంటే ఏకధ్రువ ప్రక్రియలో. ఇందులో కేవలము ఉపాధ్యాయుడే ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఇది ఒక పురాతన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ద్విధ్రువ ప్రక్రియ. దీన్ని జాన్ ఆడమ్స్ అనే అతను వివరించారు. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు ఇద్దరు కూడా క్రియాత్మకంగా ఉంటారు. అయస్కాంతం లాగే విద్యకు కూడా 2 ధ్రువాలు ఉంటాయి. అయస్కాంతంలో ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం ఉన్నట్టుగా విద్యకి కూడా 2 ధ్రువాలు ఉన్నాయి అని రాస్ అభిప్రాయపడ్డాడు. విద్యకి అయస్కాంతం మాదిరిగా 2 ధ్రువాలు ఉంటాయని ఎవరు అభిప్రాయపడ్డాడంటే రాస్. ద్విధ్రువ ప్రక్రియని ఎవరు వివరించారంటే జాన్ ఆడమ్స్. ఈ ద్విధ్రువ ప్రక్రియలో బోధనా అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరు క్రియాత్మకంగా ఉంటారు. ఇద్దరు క్రియాత్మకంగా ఉండే ప్రక్రియ ద్విధ్రువ ప్రక్రియ. అందుకే వీటిని కూడా 2 ధ్రువాల్లాగా పరిగణిస్తారు. అయస్కాంతానికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఎలాగో అలాగే విద్యకి ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు కూడా 2 ధ్రువాలు లాంటి వారని చెప్పి రాస్ అభిప్రాయపడ్డాడు. ఇక త్రిధ్రువ ప్రక్రియ. ఈ త్రిధ్రువ ప్రక్రియలో మనం గమనించినట్లయితే జాన్ డూయి అనే అతను దీన్ని వివరించాడమ్మా. అయితే ఇక్కడ బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు విద్యా విషయం కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. 3 అంశాలు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే ప్రాధాన్యత కలిగి ఉంటే ఏకధ్రువ ప్రక్రియ, ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటే దాన్ని ద్విధ్రువ ప్రక్రియ అని, ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటుగా విద్యా విషయం కూడా ప్రాధాన్యత కలిగి ఉన్నట్లయితే దాన్ని త్రిధ్రువ ప్రక్రియగా భావిస్తాం. ఈ త్రిధ్రువ ప్రక్రియని జాన్ డూయి వివరించారు. ఇక రాజ్యాంగ సదుపాయాలు, ముఖ్యమైన ఆర్టికల్స్, వాటి విద్యా విషయక ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా కల్పించింది. విద్యా హక్కులో భాగంగా 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నాలని చేసింది. విద్యా రాజ్యాంగ సదుపాయాలు, సాధారణ జనాభా. ఆర్టికల్ 41 కానీ మనం చూసినట్లయితే అందులో ఉన్న సదుపాయాలు కానీ మనం గమనించినట్లయితే పని, విద్యను పొందే హక్కు ద్వారా ప్రజలు కొన్ని సందర్భాల్లో సహాయం పొందే అంశాలను పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ విద్యా విషయక ప్రాధాన్యం చూసినట్లయితే ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కు కల్పించడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కు కల్పించడం జరుగుతుంది అంటే ఆర్టికల్ 41. ఏ ఆర్టికల్లో పని విద్యను పొందే హక్కు ద్వారా ప్రజలు కొన్ని సందర్భాల్లో సహాయం పొందే అంశాలను పొందుపరచడం అయిందంటే ఆర్టికల్ 41. ఇక ఆర్టికల్ 45 కానీ చూసినట్లయితే 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా మత, కుల, లింగ, జాతి వివక్షత లేకుండా సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కు ద్వారా ఉచిత నిర్బంధ విద్యని అందించాలి. 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఉచితంగా నిర్బంధ విద్యను అందించడం అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఆర్టికల్ 45లో చేర్చడం జరిగింది. విద్యా రాజ్యాంగ సదుపాయాలు. ఇది కేవలం వికలాంగ పిల్లలకు సంబంధించి
ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నంలో ఏ వ్యక్తికి విద్యకు సంబంధించిన హక్కును స్వేచ్ఛను హరించకుండా ఉండాలి. ప్రతి పిల్లవాడు కూడా స్వేచ్ఛగా విద్యని అభ్యసించాలి. ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా విద్యని అభ్యసించాలి అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నంలో ఏ వ్యక్తికి విద్యకు సంబంధించిన హక్కును స్వేచ్ఛను హరించకుండా ఉండాలి అంటే అది ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 21A. ఆర్టికల్ 23లో ఏముందంటే పిల్లలతో బలవంతంగా వెట్టి చాకిరీ చేయించడం కానీ తత్సమానమైన వివిధ పనుల్లో నియమించడం అనేది ఈ ఆర్టికల్ 23లో అది ఒక నిషేధంగా తెలియచేయడమైంది. పిల్లలతో ఎలాంటి పని చేయించకుండా విద్యను అభ్యసించే విధంగా చూడాలి అని ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను బడికి పంపించటం తల్లిదండ్రుల బాధ్యత అని ఆర్టికల్ 51A తెలియజేస్తుంది. మాతృభాషలోనే బోధన కొనసాగించాలి అని ఆర్టికల్ 350A తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను బడికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత అంటే 51A ప్రకారం. ఏ ఆర్టికల్ ప్రకారం మాతృభాషలోనే బోధించాలి అంటే 350A. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.